టెక్నాలజీలో దూసుకుపోతున్న భారత్ బార్డర్ దేశాలకు కూడా సాయం చేస్తోంది. ప్రకృతి విపత్తుల టైంలో అలర్ట్లు జారీ చేయడంలో 5 దేశాలకు సాయం చేస్తోంది. ఆయా దేశాలకు ముందస్తు వార్నింగ్ ఇచ్చే సాంకేతికతను అందించబోతుందని ప్రకటించారు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్. పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలను మెరుగుపరుచుకోవడమే కాదు, సాయం చేయడంలోనూ ముందుంటుందని మరోసారి నిరూపించుకుంటోంది భారత్. ప్రకృతి విపత్తుల టైంలో ముందే ప్రజలను హెచ్చరించే టెక్నాలజీని తయారు చేసుకుంటున్న 5 దేశాలకు భారత్ సాయం చేస్తోంది. ముందస్తు హెచ్చరిక వ్యవస్థను తయారు చేసుకుంటున్న నేపాల్, మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్, మారిషస్లకు భారత్ సాంకేతిక సాయం అందిస్తోందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. ప్రకృతి విపత్తుల ప్రభావం నుంచి ఈ దేశాలను రక్షించడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ప్రమాదకర వాతావరణం, నీరు, వాతావరణ విపత్తుల నుంచి రక్షణ కోసం 2027 నాటికి ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను రూపొందించుకోవాలని ఐక్యరాజ్య సమితి 2022లో ప్రకటించింది. ఎర్లీ వార్నింగ్స్ ఫర్ ఆల్ ప్రక్రియలో భాగంగా చొరవ తీసుకున్న భారత్ ఆ దిశగా గట్టి కసరత్తు చేస్తోంది. 50% దేశాల్లో ముందస్తు హెచ్చరిక వ్యవస్థ లేదు. దీని కారణంగా పేద దేశాలు, అభివృద్ధి చెందని దేశాలు, ద్వీప దేశాలు ఆస్తి, ప్రాణ నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ దేశాలకు ఆర్థిక, సాంకేతిక మద్దతు అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యవస్థ అవసరమున్న 30 దేశాల్లో 5కి భారత్ సహకారం అందిస్తోంది. ఆయా దేశాల్లో వాతావరణ పరిశీలనా కేంద్రాల ఏర్పాటుకు సాయం చేస్తుంది. ఐఎండీ అంచనాలు, డేటా మార్పిడి, హెచ్చరిక వ్యాప్తి కోసం సంబంధిత దేశాల మంత్రిత్వ శాఖలతో కలిసి పనిచేస్తుంది. WMO డిసెంబర్లో రిపోర్టు విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 52% దేశాలకు హైరిస్క్ మేనేజ్మెంట్ వార్నింగ్ వ్యవస్థలున్నాయి. 1970 నుంచి 2021 వరకు వచ్చిన 12,000 విపత్తుల్లో 2 మిలియన్ల మందికి పైగా చనిపోయారు. $4.3 ట్రిలియన్ ఆర్థిక నష్టం జరిగింది.